నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఆచార్య. డయాబెటిస్ అంటే ఏంటి? చాలామందికి ఏంటంటే డయాబెటిస్ అంటే ఏంటో తెలుసు, బట్ ఏంటంటే దాని గురించి కొంత మనకు అర్థమయ్యే విధానంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డయాబెటిక్ సంబంధించిన హెల్త్ టిప్స్, ప్రెషర్ పాయింట్స్ అవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు డయాబెటిక్ సంబంధించిన ఎక్సర్సైజు, ప్రెషర్ పాయింట్స్ అవి కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా మీకు పెడతాను. డయాబెటిస్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆరోగ్యవంతుడు స్వీట్ తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? సహజంగా అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకు గ్లూకోజ్గా మారి బ్లడ్లో అది కలవాలన్నమాట. అయితే ఆరోగ్యవంతునికి ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ ఎంతవరకు బ్లడ్లో వెళ్ళాలో అంతవరకే వెళ్ళి మిగిలింది లివర్ ఏం చేస్తుందంటే అది గ్లైకోజిన్గా మార్చి స్టోరేజ్గా పెట్టేస్తుంది అనమాట. ఎందుకు స్టోరేజ్గా పెడుతుంది అంటే తర్వాత ఎప్పుడైనా సరే మీరు తిననప్పుడు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు వెంటనే ఈ గ్లైకోజిన్ను గ్లూకోజ్గా మార్చి మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంటుంది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అదే షుగర్ పేషెంట్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకు షుగర్ తినగానే అది గ్లైకోజిన్గా మారదన్నమాట. డైరెక్ట్ షుగర్ అంతా వెళ్ళిపోయి బ్లడ్లో ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రిలీజ్లో క్వాలిటీ ప్రాబ్లం ఒకటి రావచ్చు. ప్యాంక్రియాటిక్ జ్యూస్ తక్కువగా రిలీజ్ కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ జ్యూస్ రిలీజ్ అవుతే ఏమవుతుందంటే సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ అంటే మొత్తం జీవకణాల యొక్క సముదాయం అన్నమాట. ఆ జీవకణాలకు ఏం కావాలి అంటే మనం తీసుకునేటువంటి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కావాలి, దాంతోపాటు గ్లూకోజ్ కావాలి. ఈ రెండు ఒకటేసారి వెళ్ళిన తర్వాత అది స్వీకరించిన తర్వాత మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, CO2. అది బ్రీత్ అవుట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇది సహజంగా లోపల జరిగే ప్రక్రియ. ఇప్పుడు షుగర్ పేషెంట్లో ఏం జరుగుతుంది అంటే సెల్ ఈ గ్లూకోజ్ను స్వీకరించలేదు కాబట్టి వీళ్ళు తీసుకున్నటువంటి స్వీట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? గ్లూకోజ్ రూపకంగా మొత్తం బ్లడ్లోనే ఉంటుంది. అది గ్లైకోజిన్గా కూడా మారదన్నమాట. ఇది డయాబెటిస్ పేషెంట్లో ఉంటుంది. కాబట్టి అందుకనే డయాబెటిక్ పేషెంట్కి ఏం చెప్తారంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఎందుకు అంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బాడీకి ఆక్సిజన్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఫ్లో పెరుగుతుందో ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇది డయాబెటిస్ అంటే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.